అది చెప్తా ఉన్నాను సార్, అదే అర్థం మేజర్ యాక్సిడెంట్ కావడం, ఒకే యాక్సిడెంట్లో నలుగురు దుర్మరణం పాలవటం చాలా బాధాకరం. కారుమంచికి చెందినటువంటి బత్తుల బ్రహ్మయ్య అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు, బత్తుల బ్రహ్మయ్య, అంజమ్మ, నాగమూర్తమ్మ, ముత్యాలమ్మ, ఈ నలుగురు కూడా ఆటోలో ఉండి వినుకొండ వస్తున్నప్పుడు ఎదురుగా వచ్చినటువంటి బొలారో వెహికల్ వచ్చి ఢీకొనడంతో వర్షం పడతా ఉంది. యాక్సిడెంట్ జరగటం వలన నలుగురు చనిపోవడం జరిగింది. అట్లాగే రెండో వెహికల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా నలుగురికి ఇంజరీస్ తగిలినాయి. సో ఇట్లా ఈ మేజర్ యాక్సిడెంట్ కావడం చాలా బాధాకరం. ఈరోజు యాక్సిడెంట్ నివారణకు, యాక్సిడెంట్లు తగ్గించడానికి అంటే ప్రభుత్వం నుండి దీనికి చర్యలు చేపడతాం. అట్లాగే డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు కూడా, డ్రైవర్లు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు బండ్లు స్లిప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అతివేగాన్ని తగ్గించుకొని వెహికల్ నడపడం వలన సేఫ్టీ ఉంటుంది. చాలా హృదయ విదారకంగా ఉంది, చాలా బాధగా ఉంది. ఆ కుటుంబ సభ్యులందరికీ, వాళ్ళకు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. అట్లాగే వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఈ చూస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది పరిస్థితి చూస్తే. అందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి బంధువులు నలుగురు, ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవటం అనేది చాలా బాధ కలిగించినటువంటి అంశం. మరో యాక్సిడెంట్లో మరి బత్తుల సాంబయ్య, మారెళ్ళవారిపాలెం తెలుగుదేశానికి కూడా ముఖ్య కార్యకర్త, బీసీ నాయకుడు. అతను కూడా వేరే రోడ్డు ప్రమాదంలో అతను చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు ఆ కుటుంబానికి శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఒక కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. అలాగే ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయం వాళ్ళకి అందిస్తాం. అలాగే తెలుగుదేశం సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళకి పార్టీ నుండి వాళ్ళకి ఇన్సూరెన్స్, వాళ్ళకి సభ్యత్వ ఇన్సూరెన్స్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. ప్రభుత్వం నుండి వాళ్ళకి ఏమైతే రావాలో అవి కూడా తప్పనిసరిగా వాళ్ళకి అందే విధంగా చేపడతాం. వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటాం.